రైతు 9 రోజుల పాటు చేసేటటువంటి ఉపాసనా కార్యక్రమానికి శారదా నవరాత్రులు అని ఋషులు పేరుంచారు. ఈ నవరాత్రులు ఉపాసన క్రమంలో అత్యంత ప్రధానమైనటువంటి స్థానాన్ని అలంకరిస్తాయి. ఉపాసన అనేటటువంటి మాట మనం తరచుగా వాడుతూ ఉంటాం. ఉప అంటే సమీపమునందు అని, ఉపనయనము, ఉపవాసము. ఉప అంటే సమీపమునకు, నయనము అంటే తీసుకుని వెళ్ళుట. గురువుగారి దగ్గరికి వేదాధ్యయనం కోసం శిష్యుణ్ణి తీసుకుని వెళ్ళడానికి కావలసినటువంటి అర్హతని పూర్వాంగమునందు సంతరింపచేయడానికి తండ్రి బిడ్డడికి ఉపనయనం చేసి గాయత్రీ మంత్రోపదేశం చేసి వేదాధ్యయనానికి అధికారం కల్పించి గురువుగారి దగ్గరికి తీసుకెళ్లేటటువంటి ప్రక్రియకు ఉపనయనమని పేరు. ఉపాసన అంటే ఆసన అంటే కూర్చొనుట, ఉపాసన అంటే దగ్గరగా కూర్చునుట. ఎవరికి దగ్గరగా? తత్పదార్థమునకు.